అనగనగనగనగా ఒక కూరగాయల ఊరు ఉండేది. ఆ కూరగాయల ఊరిలో ఒక మునక్కాయంత ముసలమ్మ ఉంది. ఆవిడ చాలా మంచిది. ఆ మునక్కాయంత ముసలమ్మ ఒకరోజు పనసకాయంత పొలానికి వెళుతూ ఉంది. అలా మునక్కాయంత ముసలమ్మ పనసకాయంత పొలానికి వెళ్తూ ఉండగా దారిలో వంకాయంత వజ్రం దొరికింది. ఆ వంకాయంత వజ్రాన్ని మునక్కాయంత ముసలమ్మ తన ఇంటికి తీసుకువెళ్ళి బీరకాయంత బీరువాలో దాచిపెట్టింది. ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తిరిగి మునక్కాయంత ముసలమ్మ పనసకాయంత పొలానికి వెళ్ళిపోయింది. ఇదంతా దొండకాయంత దొంగ కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. మునక్కాయంత ముసలమ్మ పనసకాయంత పొలానికి వెళ్ళిపోగానే దొండకాయంత దొంగ ఇంట్లోకి చొరబడి బీరకాయంత బీరువాని పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని తీసుకొని పారిపోయాడు. దొండకాయంత దొంగ వంకాయంత వజ్రాన్ని తీసుకొని పారిపోతుండగా మునక్కాయంత ముసలమ్మ చూసి విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళుతుంది. మునక్కాయంత ముసలమ్మ పోలీస్ స్టేషన్లో పొట్లకాయంత పోలీస్కి జరిగిన విషయం అంతా చెబుతుంది. పొట్లకాయంత పోలీసు జీడిపప్పంత జీవేసుకొని దొండకాయంత దొంగని వెతకడానికి బయలుదేరాడు. పొట్లకాయంత పోలీసుకు దొండకాయంత దొంగ దొరికిపోయాడు. పొట్లకాయంత పోలీసు వంకాయంత వజ్రాన్ని తీసుకొని మునక్కాయంత ముసలమ్మకిచ్చేసి దొండకాయంత దొంగని జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేసి బంధించేశాడు. ఈ కథ మనం చిన్నపిల్లలప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినట్టు గుర్తుంది కదా. మరలా మీకు గుర్తు చేసి మిమ్మల్ని సంతోషపరిచినట్టయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేసి చిన్న కామెంట్ చేయగలరు.